వర్ష పిచ్చి పట్టిందా? ఏంటి పిచ్చి మెసేజ్? అయినా ఒకసారి మండపంలోకి వచ్చాక పెళ్ళైనంత వరకు బయటికి వెళ్ళదని తెలీదా నీకు? ఎలా వచ్చా బయటికి నువ్వు? ఏ చల్. వంశీ ఏంటిది ఇలానా బిహేవ్ చేసేది? సారీ అండి, ఏమనుకోకండి. ఒక్క 5 minutes ప్లీజ్. బిహేవియర్ గురించి నువ్వు మాట్లాడకు. పెళ్ళి ఇంకో గంటలో పెట్టుకుని అసలు ఏంటి మెసేజ్? అసలు నీకు మైండ్ పనిచేస్తుందా? అమ్మా అమ్మా అమ్మ వచ్చేస్తున్నానమ్మా. ఒక చిన్న మొక్కు ఉంటేనే గుడికి వచ్చానమ్మా. వచ్చేస్తున్నామ్మా. సరే ఫోన్ చేసి దొబ్బేస్తున్నారు వర్ష. ఏం చెప్పాలి? అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్ ఫస్ట్ మనం పెళ్లి చేసుకుందాం, ఆ తర్వాత ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం. పద వెళ్దాం. నాకు పెళ్లి ఇష్టం లేదు. పెళ్లి ఇష్టం లేదా? ఏం మాట్లాడుతున్నావు వర్ష? నీకు మత్తు ఉండే మాట్లాడుతున్నావా? మతి ఉండే మాట్లాడుతున్నాను. అందుకే నువ్వు తాళి కట్టక ముందే చెప్తున్నాను. ఇప్పుడా చెప్పేది? పెళ్లికి ఇంకో గంట ముందు. వంశీ ప్లీజ్, నేను చెప్పేది ఒక్కసారి విను ప్లీజ్. సరే చెప్పు. థ్యాంక్స్ వంశీ. చెప్పేమైంది? ఈ పెళ్ళి వర్కౌట్ అవ్వదనిపిస్తుంది. అలా చూడకు, బట్ ఇదే నిజం. 5 సంవత్సరాల నుంచి ప్రేమించుకున్నాం. ఇంకొక 6 నెలలు పట్టింది మీ ఇంట్లో ఒప్పించుకోవడానికి. మొత్తం 5.5 సంవత్సరాలు. అన్నీ సెట్ ఇంకో గంటలో పెళ్లి అనగా ఇప్పుడు వచ్చి పెళ్లి వర్కౌట్ అవ్వదంటే నన్ను చూస్తే నీకు ఎట్లా అనిపిస్తుంది? ఏం వినాలి? 5.5 సంవత్సరాలు ప్రేమించుకున్నాము, ఇప్పుడు పెళ్లి వర్కౌట్ అవ్వదంటున్నావు. నాకు బాగా అర్థమైంది, కానీ నీకో విషయం అర్థం అవ్వట్లేదు. అక్కడ మండపంలో మీ చుట్టాలు మా చుట్టాలు వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి టైంలో మనం ఇలాంటి డెసిషన్ తీసుకుంటున్నామంటే అక్కడ మీ చుట్టాలు మా చుట్టాలు మన పేరెంట్స్ ముఖంలో ఊస్తారు. వర్ష ఇదంతా తర్వాత మాట్లాడుకుందాం ప్లీజ్. మనం ఫస్ట్ వెళ్దాం, ముహూర్తం దాటిపోతుంది. నాకు మా వాళ్ళు ఏమైపోయినా పర్లేదు, నాకు నా లైఫే ఇంపార్టెంట్. చిన్నప్పటి నుంచి నేను ఇండిపెండెంట్గానే బ్రతికాను, ఇకపై కూడా నేను అలాగే ఉంటాను. తినకెవరు ఫోన్ చేయట్లేరేంటి? స్విచ్ ఆఫ్ చేశాను. ఓ సరే చెప్పు, ఎందుకు వర్కౌట్ అవ్వదు? లవ్ వరకు బానే ఉంది, బట్ పెళ్ళి అనేసరికి నేనింకా రెడీ అవ్వలేదేమో అనిపిస్తుంది. వర్ష ఇంకా మోస్కులో గుర్తురాట్లేదు, డైరెక్ట్గా పాయింట్కి రా. డైరెక్ట్గా చెప్పడానికి నాకేం ప్రాబ్లం లేదు. నీ గురించి ఆలోచిస్తున్నా. నా గురించి ఆలోచించేదానివి అయితే మండపం నుంచి బయటికి వచ్చేటప్పుడు ఆలోచించేదానివి, ఇప్పుడు కాదు. చెప్పు. ఏమోరా, ప్రేమించుకున్నాము, అంత బానే ఉంది. కానీ వన్స్ మ్యారేజ్ అయ్యాక నేను నిన్ను చూసుకోవాలి, మనకి కిడ్స్ వస్తే వాళ్ళని చూసుకోవాలి. ఇదంతా నాకు ఏం ప్రాబ్లం కాదు. మీ మదర్ని చూసుకోవాలంటేనే కొంచెం ఇబ్బందిగా ఉంది. అంటే నీకు బాగా తెలుసు, మా ఫ్యామిలీ హైదరాబాద్లో ఉంటే కూడా నేను హాస్టల్ పీజీలోనే ఉండేదాన్ని. ఎందుకంటే నాకు ఇండిపెండెంట్గా ఉండడమే ఇష్టము. ఎందుకో నాకు బాగా చిరాగ్గా ఉంటుంది. పైగా ఈ సంబంధం ఓకే అయినప్పటి నుంచి మీ మదరు కోడలు అని 10 సార్లు కాల్ చేస్తుంది. చాలాసార్లు నేను కాల్ ఎత్తకపోయినా అర్థం చేసుకుంటారేమో అనుకున్నాను, అయినా లేదు, కాల్స్ మీద కాల్స్ చేస్తూనే ఉన్నారు. వర్ష ఏంటి నువ్వు ఇలా? వంశీ, నేను చెప్పేది పూర్తిగా విను. ఇప్పుడు నేను మండపానికి రావాలా వద్దా అనేది నీ చేతుల్లోనే ఉంది. వర్ష నువ్వు అన్ని రాంగ్ అజంప్షన్లు ఉన్నావు. నేను ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి అంటే నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయాలి. ఏంటది? వంశీ, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, కానీ ఒక కండిషన్.
పెళ్ళయ్యాక ఒక 1 or 2 monthsలో మనం సపరేట్గా వెళ్ళిపోదాం. నాన్న చనిపోయాక నేనే లైఫ్ అనుకుని మా అమ్మ బతికింది. నేను ప్రేమిస్తుందని చెప్పాక ఒక్క మాట కూడా చెప్పకుండా ఒప్పుకుంది. అదే మీ వాళ్ళైతే 6 నెలలు టైం అయినా తీసుకున్నారు. డూ షీ రియలీ డిజర్వ్స్ యూ వర్ష? నాకు అదంతా అనవసరము. లేదనుకో ఏ ఓల్డ్ ఏజ్ హోమ్లోనో పడేద్దాము, లేదా నెలకింత విసిరేద్దాం. విసిరేస్తావా? ఈ మాట వేరెవరితోనే చెప్పుకుంటే చంపేసేవాణ్ణి. నువ్వు కాబట్టి నా ముందు కూర్చొని మాట్లాడుతున్నావు. ఏమనుకుంటున్నా మా అమ్మ గురించి? నయమైంది, పెళ్లికి ముందే నీ గురించి తెలిసింది. వీ డోంట్ డిజర్వ్ యూ. ఇదే ముహూర్తంలో ఇంకొక అమ్మాయి మెడలో తాళి కట్టి తననే నా భార్యనే చేసుకుని అందరి ముందు మీ అమ్మ నాన్న తలను దించుతా. వర్ష, వర్ష టైం అయింది, పద పద పద. థ్యాంక్ యూ రా. హాయ్ వంశీ, నా కోసం నువ్వు ఏదైనా చేస్తావు. నీ అంతలా నన్ను ఎవరు ప్రేమించరేమో, బట్ ప్రతి రిలేషన్షిప్లో ఒక గొడవ వస్తుంది. ఆ గొడవ తర్వాత ఆ కపుల్స్ కలుస్తారు. ఆ గొడవ అయ్యాక కలిసే మూమెంటే చాలా స్పెషల్. ఎందుకంటే ఓ గొడవ అయ్యాక ఆ కలిసే మూమెంట్లోనే ఒకరి మీద ఒకరు ఎంత ప్రేమ చూపించుకుంటున్నారు అని తెలుస్తుంది. ఈ 2 years ఆఫ్ రిలేషన్షిప్లో అసలు నీకు నాకు ఒక్కసారి కూడా గొడవ రాలేదేంట్రా? అంటే నువ్వు నన్ను, మన రిలేషన్షిప్ని అంత స్మూత్గా హ్యాండిల్ చేసావు, కానీ గొడవ పడి మళ్ళీ కలిసే మూమెంట్ని మాత్రం మన రిలేషన్షిప్లో నేను అది చాలా మిస్ అయ్యానురా. ఇంకో గంటలో నీకు నాకు పెళ్ళి, అంటే ఇంకో గంటలో నువ్వు నేను హస్బెండ్ అండ్ వైఫ్. లవర్స్గా ఉన్న ఈ గంటలో నాకు నీతో గొడవ పడి కలవాలనుందిరా. ఇదేరా నువ్వు నాకు ఇచ్చే మ్యారేజ్ గిఫ్ట్. ఏరా లోపల కమల్ హాసన్ రేంజ్ లో పర్ఫార్మెన్స్ చేస్తున్నావు? అంటే క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోయాను కదా, అందుకని. సరే సరే, ముహూర్తం టైం అయింది, పద పద పద. ఇందాక పెళ్ళి అమ్మాయి అని ఏదో అంటున్నావు. వంశీ వర్ష హిట్ పేరే. వంశీ వంశీ అన్నట్టు ఇంకొక కోరికరా. ఇంకా ఏ కోరికలైనా సరే పెళ్ళై పిల్లలు పుట్టాకనే, అప్పటిదాకా ఏ కోరికలు లేవు, ఓకేనా?